కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని బీసీజేఏసీ జిల్లా చైర్పర్సన్ దాసరి ఉష తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాసరి ఉష మాట్లాడుతూ ఒక తండ్రిగా తన కుమారుడిని క్రమశిక్షణతో పెంచడంలో బండి సంజయ్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. గత కొన్ని నెలలుగా ఆ బాలికను వేధింపులకు గురిచేస్తున్న నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో కేసు నమోదు చేయడానికి పోలీసులకు 3 రోజులు పట్టడం సిగ్గుచేటన్నారు. ఫోక్సో కేసు నమోదైనప్పటికీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, చట్టం ఎవరికైనా ఒకటేనని ఆమె స్పష్టం చేశారు. అందరికీ కూడా నమస్కారం. మరి నేడు ఒక తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా, ముఖ్యంగా తల్లుళ్ళు, వాళ్ళందరూ కూడా వినాల్సినటువంటి ప్రెస్ మీట్ ఇది. ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న మీ బిడ్డకి 18 ఏళ్ళు రాకముందుకే ఎవరైనా ఆమె పైన అఘాయిత్యానికి గురి చేస్తే, మరి అలాంటి వ్యక్తి తరచుగా కొన్ని నెలల నుండి తనని ఆవేదనకి గురి చేస్తే ఒక తల్లిగా మీరెంత బాధపడతారు? మరి అలాంటి ఒక తల్లి బాధ నేడు బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ వల్ల కలుగుతున్నది. ఎందుకు బండి సంజయ్ అన్న పేరు కూడా తీస్తానమని అంటే, ఒక తండ్రిగా ఆయన బండి భగీరథ జై శ్రీరామ్ అని చెప్పేసి మాట్లాడుకుంటాడు, కానీ అసలు దాంట్లో నుంచి ఒక్క లక్షణాలు కూడా, కనీసం పుత్రుడిని ఎట్లా పెంచాలో కూడా తెలియనటువంటి వ్యక్తి. సరే, పుత్రుడు ఎట్లా పెంచాలో తెలియకపోతే సైడ్కి పడేయండి, కానీ ఆయన ఒక యూనియన్ హోమ్ మినిస్టర్గా మరి తన కొడుకు పైన ఆ విధంగా ఆరోపణలు వచ్చినప్పుడు, మరి ఆయన ముందుండి యూనియన్ హోమ్ మినిస్టర్ పదవికి పక్కన పెట్టి మరి కొన్ని రోజులు వాళ్ళ కొడుకు తప్పు చేసినా కూడా శిక్షించండి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ అది చెయ్యకుండా విక్టిమ్, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో 17 ఏళ్ల అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులని భయభ్రాంతులకి గురి చేసి మీరు కేసు వాపస్ తీసుకోండి అని చెప్పి బెదిరించడం జరుగుతున్నది. మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేయడానికే, బండి సంజయ్ వాళ్ళ కొడుకు కావడం వల్ల ఒక కేసు రిజిస్టర్ చేయడానికే ఆ అమ్మాయి యొక్క తల్లికి 3 రోజులు పట్టింది అని అంటే ఆలోచించండి. మరి పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే దుండగులని అరెస్ట్ చేయాలి. కానీ నేడు ఏం జరిగింది? ఈ పాక్సో కేసు ఒకవేళ ఇదే పోలీస్ ఆఫీసర్ల వాళ్ళ బిడ్డలకి జరిగితే, వాడు ఏ రాష్ట్రంలో దాక్కొని ఉన్నా కూడా గుంజుకొచ్చి రోకల్ బండి ఎక్కించేటోళ్ళు. కానీ నేడు ఒక బండి సంజయ్ వాళ్ళ కుమారుడు అవ్వడం వల్ల ఆయన ఆప్స్కాన్లో ఉన్నాడు, నరేంద్ర మోడీ వచ్చిండు, అందుకనే